హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజు అయితే బ్లాగ్ కాకుండా నా స్టైల్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేస్తాననేది చూపిస్తానండి. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ నేననేది బ్లౌజ్ కట్ చేస్తున్నాను కదా, కోరాస్ అనేది మన ఆపోజిట్ సైడ్ వేసుకొని ఫోల్డింగ్ ఉండేది మన పక్క వేసుకున్నానండి. ఇక్కడ హైట్ చెక్ చేస్తున్నాను అనమాట. కింద డాట్ దగ్గర నుంచి పైన మెడ దాకా ఇలా మడిచి పట్టుకుంటే మనకి బ్లౌజ్ హైట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా వీపు హైట్ అయితే చెక్ చేస్తున్నాను అనమాట. మనల్ని వీపుని 2 భాగాలుగా మడిచి హైట్ చూస్తే కరెక్ట్గా వస్తుంది. ఇలా వీపునైతే ఆది బ్లౌజ్ పెట్టేసి మార్కింగ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. మనం మరిగ్గా టేప్తో పెట్టే కాడికి బ్లౌజ్ని ఇలా లైనింగ్ మీద వేసి కరెక్ట్గా పెడితే బాగొస్తుంది అనమాట. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర కూడా హైట్ చెక్ చేసి ఇంకా టేప్తో అయితే గీసేస్తున్నాను. నేనేం స్కేల్ ఏం వాడనండి, టేప్తో ఒకటే గీసేసుకుంటాను. ఇంకా నెక్కి అయితే 2 ఇంచులు అయితే పెడుతున్నాను. మనకి ఆది బ్లౌజ్తో కొలిసిన 2 ఇంచులే వచ్చిందనమాట. ఇంకా షోల్డర్ అయితే 3 ఇచ్చేసాను. కింద అయితే పైన 2 ఇంచులు ఇచ్చాను కదా, కింద 2.25 ఇంచులు ఇస్తే నెక్ అనేది బాగా వెడల్పుగా నీట్గా వస్తుందన్నమాట. వీళ్ళైతే 4 పక్షాల మెడ పెట్టమంటారండి ఎక్కువ, అందుకని 4 పక్షాల మెడ పెట్టాను. కొంచెం అయితే రౌండ్ ఇచ్చాను అనమాట. ఇక్కడ 5.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసాను. చంక భాగం 1.5 ఇంచుకి అయితే ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేశాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. నేను ఎక్కడ చూసి నేర్చుకోలేదండి. నేను యూట్యూబ్లో చూస్తే బ్లౌజెస్ అయితే కట్ చేస్తున్నాను కదా, అంతగా ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇవ్వలేను. అందుకని ఇన్ని రోజులు బ్లౌజెస్ అయితే పెట్టండి. ఇక్కడ 7.5 ఇంచెస్ వచ్చింది. నేను చెస్ట్ అయితే 7.5 ఇంచెస్కి 1 ఇంచు కలిపి 8.5 ఇంచులు అయితే పెట్టాను. ఇంకా గీత కింద నుంచి కొలిసి చూస్తే నాకైతే కొంచెం 1 గీత తేడా వచ్చిందనమాట. కొంచెం ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం ఎలా చేయాలంటే కొంచెం చంక దింపుకుంటే మనకు సరిపోతుంది. ఐదున్నర ఇంచులు ఇచ్చాం కదా, 6 ఇంచులు ఇచ్చుంటే సరిపోయాను. అందుకని నేను కొంచెం సంక దగ్గర అయితే దింపాను. మనకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి 2 మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సరిపోయింది. ఇక్కడ నడుము అయితే చెక్ చేస్తున్నా అండి. నడుమున అయితే ఫోల్డింగ్ చేసేసి నడుమున అయితే గుర్తు అయితే వేసుకుంటున్నాను. కుడతాను కానీ అంతగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే అంత టకటక రాదనమాట. అందుకని ఇన్ని రోజులు బ్లౌజ్ కటింగ్ అసలు పెట్టట్లేదు. ఈరోజు ఇంకా వీడియో తీసానండి. ఇది ఎప్పుడు వీడియో తీసి పెట్టు నేను సరే పెట్టేద్దాము అని చెప్పి ఈరోజు అయితే పెట్టేస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న విధంగా మొత్తం అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, వీళ్ళైతే ఎప్పుడు 4 పక్షాల మేడే అడుగుతారు. అందుకని నేను మళ్ళీ రౌండ్ గీసి కూడా 4 పక్షాల మేడే కట్ చేశాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. మనమేం ప్రొఫెషనల్ టైలర్స్ కాదు కదండి, ఇంక అందుకని కెమెరా కూడా కరెక్ట్గా సెట్ చేయలేకపోయాను అనమాట. నేను ఎప్పుడు ఇలా కిందేసుకొనే కట్ చేస్తాను, అప్పుడే నాకు నీట్గా వస్తుంది.
ఇలా ఇంకా మార్క్ చేసుకున్న దగ్గర ఒక చిన్న టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందనమాట. బ్యాక్ పార్ట్కి ఇలా కొంచెం మనం కట్ చేసుకుంటే వెనక వీపు దగ్గర నడుం దగ్గర లేచినట్టు రాకుండా ఉంటుంది. ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి. క్లాత్ని 4 ఫోల్డింగ్స్ అయితే వేసేసుకున్నాను. ఇదైతే తిప్పేస్తాను అనమాట. తిప్పేసి లేసేస్తాను కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ హైట్ అయితే కొలుచుకుంటున్నాను. నేను టేప్తో ఏం కొలుచుకోనండి, ఆది బ్లౌజ్ పెట్టే కొలిచేసి మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. హైట్ కూడా ఇలా ఆది బ్లౌజ్ పెట్టే వేసేస్తాను. ఇక్కడ చంక దగ్గర అన్నమాట. ఇక్కడ 1 ఇంచ్కి అయితే గీత గీసుకొని ఇలా హ్యాండ్తోనే హ్యాండ్ కర్వ్ అయితే గీసేసుకుంటాను అనమాట. 1 ఇంచ్ వెడల్పు అయితే వదిలేసుకోవాలి మనం. ఇంకా ఆర్మ్ లూజ్ 7.5 వచ్చింది కదా, దానికైతే మార్కింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ వేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇక్కడ కూడా ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఆది కోసం అన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ హ్యాండ్ పార్ట్లో అయితే లోతు తీస్తున్నాను అనమాట. మనం 1 ఇంచ్కి వదిలిపెట్టాం కదండి, ఇంకా అక్కడి నుంచి హ్యాండ్ దగ్గరికి మధ్యలోకి టేప్ ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసుకొని మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి. మరి పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇది 7.5 ఇంచెసే కాబట్టి మనకి మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట. దీనికి 3/4 ఇంచ్ లోతు అయితే తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటుంది అనమాట. ఇంకా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాం కదండి. ఇంక ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కోరాస్ అనేది మన వైపు ఉండాలండి. ఫోల్డింగ్ అనేది మనకి ఆపోజిట్ వైపు ఉండాలన్నమాట. ఇలా బ్యాక్ పార్ట్ వేసేసుకొని బ్యాక్ పార్ట్ మొత్తాన్ని మార్క్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఇలా సర్దేసుకొని మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం గీసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసేసాను కదా, ఇది ఖర్చు కోసం కాబట్టి ముందు దీన్ని అయితే గీసేస్తున్నాను. ఇక్కడ ఒక ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ లోతు అయితే మనం బ్యాక్ పార్ట్ నుంచి 1/2 ఇంచ్ లోతు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను అండి. బ్యాక్ పార్ట్ నుంచి 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. కొన్ని బ్లౌజెస్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోద్ది. కొన్ని బ్లౌజెస్కి అయితే మనం ఆది బ్లౌజ్లోంచి ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే చూసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ కుట్టు వేస్తాం కదా, దాని దగ్గరికి పట్టుకొని మనం బ్లౌజ్ మీద పెట్టి చూస్తే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ కూడా గీసేస్తున్నాను అనమాట ఆది బ్లౌజ్ పెట్టి. ఇలా రౌండ్గా తీసేసాను ఫ్రంట్ పార్ట్, ఫ్రంట్ నెక్. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. చూడండి సరిపోయింది. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది కదా, అది మనం కుట్టు వేసేస్తే సరిపోద్ది.
ఇంకా పైన అయితే 1/2 ఇంచు ఖర్చు అయితే వదిలిపెట్టాను కుట్టడానికి కోసము. ఇలా మనం మొత్తం ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటే బ్లౌజ్ అనేది బాగా సెట్ అవుతుంది. ఇక్కడ నేను 2.5 ఇంచుకి అయితే వెడల్పు అయితే తీసుకున్నాను అనమాట. మ్యాక్సిమం 2.5 ఇంచులకి అయితే సరిపోతుంది. ఏ బ్లౌజ్కైనా 2.5 ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హైట్ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ హైటు ఇలా నెక్ దగ్గర నుంచి మనం కింద డాట్ వేసుకుంటాం కదా, అక్కడ దాకా సాగదీయకుండా ఇలా పెట్టి చూసుకుంటే మనకి హైట్ అనేది తెలిసిపోతుంది అనమాట. చూడండి, ఒక 1/2 ఇంచ్ పైకి అయితే వేస్తున్నాను. ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి మనం, లేకపోతే కొంచెం కిందకైతే వచ్చేస్తుంది, అప్పుడు సాగిపోయినట్టు ఉంటుందన్నమాట బ్లౌజ్ అయితే. సైడ్ కూడా నేను కొలుచుకొని అయితే చూసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచెస్ అయితే ఇస్తున్నానండి. వాళ్ళకైతే కొంచెం షేప్ కావాలి, ఇంకా అందుకని 3 ఇంచెస్ అయితే వెడల్పు, 3 ఇంచెస్ హైట్ అయితే ఇస్తున్నాను. వాళ్ళు కొంచెం షేప్ పెట్టమంటారు, ఇంకా అందుకని 3 ఇంచెస్ అయితే ఇస్తున్నాను. ఇంకా డాట్ దగ్గర నుంచి సైడ్ వరకు కొలుచుకొని ఒక గీత అయితే వేసేసుకున్నాను. కొంచెం ఫ్రంట్ పార్ట్లో ఏంటంటే నేను ఇక్కడ 3 ఇంచెస్ డాట్ తీసుకున్నాను కాబట్టి మనకి కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. ఇంకా పైన డాట్ కోసం ఏ బ్లౌజ్కైనా 3.5 ఇంచెస్ పెట్టుకుంటే మనకి సరిపోతుంది అనమాట. ఇంకొక దానికైతే 2.5 ఇంచెస్ మనం పెట్టుకుంటే ఇలా ట్రయాంగిల్ షేప్లో రావాలి మనకి షేప్ అనేది, అప్పుడే మనకి షేప్ కరెక్ట్గా కుదురుతుంది. ఇంకా మార్కింగ్ చేసుకునే విధంగా అయితే కట్ చేస్తున్నాను. బాగా ప్రొఫెషనల్ ట్రైలర్స్ అయితే వాళ్ళు ఆదిలు పెట్టే కట్ చేస్తారండి. మనం అంతంత మాత్రం కదా. ఇలా మొత్తం నీట్గా కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇలా ముందే ఇచ్చేస్తే మనం కుట్టేటప్పుడు వెతుక్కోకుండా టకటక అయితే కుట్టేయచ్చు. ఇప్పుడు మొత్తం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అన్నీ ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసి చూసుకుంటే మనకి షేప్ పట్టీకి క్లాత్ ఎంత తీసుకోవాలి ఇక్కడే తెలిసిపోతుంది. చూసారు కదా, ఇలా టేప్తో కొలుసుకుంటే మనకి ఎన్ని ఇంచెస్ రావాలో తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం షేప్ పట్టి అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే 3 ఇంచులకైతే పెడుతున్నానండి. మామూలుగా ఏ బ్లౌజ్కైనా షేప్ పట్టీకి ముందు పక్క 3 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇలా ఆది బ్లౌజ్ తోటి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఖర్చుతోటే. ఇలా కొంచెం క్రాస్ తీసేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. మొత్తం ఇలా కట్ చేస్తున్నాను. ఈ కట్ చేసిన పీస్ అయితే బ్యాక్ పార్ట్కి స్టిచ్చింగ్ చేయడానికి వేస్తానన్నమాట. కోరాస్ ఉండేది చూసారు కదండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి మొత్తం అయిపోయింది అనమాట బ్లౌజ్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.